ఎన్ని రోజులు ఎంజాయ్ చేసినా మన ఇంటికి మనం రాక తప్పదు, వచ్చిన తర్వాత పనులు చేసుకోక తప్పదు. వారం అయిపోయిందండి నేను ఇంట్లో పనులు చేసి. అమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి తినడం, తిరగడం, పడుకోవడం ఇది ఒక్కటే ఉండింది. ఇంకా యథావిధిగా మన ఇంటికి వచ్చేసాను కదా, ఇంక పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. బట్టలు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఒక 4 రోజులు మనం ఇంట్లో లేకపోయామంటే ఎక్కడవక్కడ ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే కదా, నిన్న కూడా చెప్పాను. ఇంకా నిన్నైతే ఇంకా అలసిపోయాను అనమాట. సాయంత్రం అయిపోయింది కాబట్టి వర్క్ ఏం పెద్దగా చేయలేదు. నైట్ ఇంకా అలా పడుకుంటూ పోయాను. ఇంకా మార్నింగ్ అయితే నిద్రలేచేసా. ఈ మధ్య అంతా కూడా 5:30కి అట్లా లేస్తున్నాను కదా, ఈ రోజు కూడా యథావిధిగా 5 గంటలకే మెలకు వచ్చింది. లేచేసి ఇంకా మొత్తం కూడా సర్దేసుకుంటాను అనమాట. హాల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుందాము అని. ఇంక సోఫా కవర్స్ అవన్నీ కూడా తీయాలి. కాకపోతే టైం పడుతుంది అనమాట. 1 బై 1 చేసుకుంటూ రావాలి. ఒక్క రోజులో చేయాలంటే కుదరదు. ఎందుకంటే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఎంబ్రాయిడరీకి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మెల్లిమెల్లిగా 1 బై 1 చేసుకుంటూ వస్తానమాట. ప్రస్తుతానికైతే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా వాష్ చేసుకొని మళ్ళీ యథావిధిగా సర్దుకోవాలన్నీ. ఇంక ఈ పని అయితే అయిపోయింది. ఇంక తర్వాత బయటకైతే వెళ్ళిపోయానండి, ముగ్గు పెట్టేద్దాము అని చెప్పేసి. అప్పటికే టైం అయితే 6:30 అయిపోయింది. నేను ఇంక ఇంట్లో కిచెన్లో కూడా క్లీన్ చేశాను. బట్ అన్నీ షూట్ చేయలేదన్నమాట. షార్ట్ వీడియో కాబట్టి అక్కడక్కడ షూట్ చేశాను. ఫైనల్గా ముగ్గు పెట్టేశాను అనమాట. ఇంకా లౌక్య పాప అయితే ఒక డిజైన్ వేస్తుందండి, భలే ఉంటుంది అనమాట మిడిల్లో అక్కడక్కడ పెట్టుకుంటే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చిన్న మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా.